హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన స్వీట్ అండి పాలకోవా. ఎలా చేయాలో చూద్దాం. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుందండి ఈ స్వీట్ అనేది. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి వేసుకొని కరిగిన తర్వాత మిల్క్ పౌడర్ తీసుకోవాలి. మిల్క్ పౌడర్ 1 కప్పు వరకు అందులో వేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హైలో పెట్టుకుంటే మిల్క్ పౌడర్ వేయగానే మాడిపోతుంది. అందులోకి మిల్క్ పౌడర్ వేసిన తర్వాత మనం చిక్కటి పాలు 1 కప్పు వరకు అందులో వేసేసుకోవాలి. పచ్చివైనా పర్లేదు, కాగినవైనా పర్లేదు. అందులో వేసుకున్న తర్వాత మిల్క్ పౌడర్ అంతా పాలల్లో కరిగిపోయేంత వరకు కలుపుకుంటూ మంచిగా అందులో కరిగిపోయే విధంగా చేసుకోవాలి. పాల పొడి మొత్తం పాలల్లో కలిసిపోయే వరకు గరిటెతో కలుపుకుంటూ పాలు కొంచెం చిక్కగా అయ్యేంత వరకు 10 నిమిషాల వరకు కలుపుకుంటూ ఉండాలి. కొంచెం చిక్కబడిన తర్వాత 1/2 కప్పు వరకు షుగర్ తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 10 నిమిషాల వరకు చక్కెర అంతా కరిగిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా అడుగంటకుండా కలుపుకుంటూనే ఉండాలి ఈ స్వీట్కి. అప్పుడే స్వీట్ అనేది బాగా వస్తుంది, లేకపోతే అడుగంటిపోతుంది. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఈ విధంగా స్వీట్ అనేది దగ్గర పడిపోతుందన్నమాట. కొంచెం దగ్గరకు అయిన తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవచ్చు. ఇలాచీ పౌడరు 1 పావు స్పూన్ వేసుకోవాలి. నెయ్యి, ఇలాచీ పౌడర్ వేసుకొని 10 నిమిషాల వరకు కలుపుకుంటే స్వీట్ అనేది దగ్గర పడిపోతుంది. కొత్తగా చూసేవాళ్ళు నందిని కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మర్చిపోవద్దండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రెసిపీస్ నచ్చితే మీకు ఈ విధంగా స్వీట్ అనేది మంచిగా అడుగంటకుండా బాగా వస్తుందన్నమాట. ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ స్వీట్ అనేది ఒక ప్లేట్లోకి తీసేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మన చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని కొంచెం తీసుకుంటూ ఉండల్లాగా చుట్టుకోవాలి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీ మనీ అనేది ఏం కట్ అవ్వదండి. ఫ్రీగానే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నందిని కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు. ఈ విధంగా మనం చేసుకున్న స్వీట్ని అంతా ఉండల్లాగా చుట్టుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. చేతికి నెయ్యి అప్లై చేయడం వల్ల ఆ స్వీట్ అనేది మన చేతికి అంటకుండా బాగా వస్తుందన్నమాట. ఈ విధంగా ఉండలన్నీ రెడీ చేసుకొని మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇవి 1 వీక్ 10 డేస్ వరకు కూడా ఉంటాయన్నమాట, పాడవకుండా. ఒక బాక్స్లో పెట్టుకొని స్టోరేజ్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. మన స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో మన ఇంట్లో చేసుకున్న స్వీట్ కూడా అలాగే ఉంటుంది. నేను చెప్పినట్టుగా మీరు చేస్తే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. అలానే మీ ఫేవరెట్ స్వీట్ ఏంటో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.